లేదండి. ఒరే ఈది బడిలో చదివి నాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్ లో చదివి నీకేం అర్థం అవుతుంది? రే నువ్వు నోరు మీరా. ఇవాళ కాలేజ్కి వెళ్ళినా సరే తనతో వివరంగా మాట్లాడాలి. కంగారుగా మాట్లాడరా. రే మనం సంజయ్ కలవడానికి కాలేజ్కి వెళ్తున్నట్టు బావకు చెప్పొద్దే. ఏంట్రా నాకు చెప్పొద్దు కాలేజీకి వెళ్తున్నాడు చెప్పొద్దు అంటున్నాడు. కాలేజ్ కా ఎందుకు? కాలేజ్ కాదు, కాలేజ్ పక్కన ఆఫీస్ కి. నిజం ఎలాగూ చెప్పరు, కనీసం అబద్ధం చెప్పడం కూడా చేత కదా. కాలేజీ పక్కన మన ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. ట్రావెల్ ఆఫీస్. బ్రోకర్ ఆఫీస్ ఏం కాదు. సంజయ్ అక్కడ ఉండదు కదా. ట్రావెల్ ఆఫీసే. నా ఆస్ట్రేలియా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి, అందుకే ట్రావెల్ ఆఫీస్ దాకా వెళ్ళొద్దామని. పద నేను వస్తా. నువ్వెందుకు? ఒక టికెట్ కి ఒకళ్ళే వెళ్ళాలి. అది ప్రయాణం చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. కారెక్కు. నేను కూడా వస్తున్నానే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నీకు సెపరేట్ గా చెప్పాలా? నీకు సెపరేట్ గా చెప్పాలా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సంయుక్త వర్మ. ఈ వర్మ ఎవరు? మీ భర్త? నో 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 నో, అది మా సర్నేమ్. ఓ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆవిడ అడిగిందా? నో, అడగకపోయినా చెప్పడం మన ధర్మం కదా అని. మొత్తం బయోడేటా కనుక్కో, నేను బయట కూర్చుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఎవరు? మీ బ్రదరా? బ్రదర్ లాంటి వారే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, గుడ్ లుకింగ్ గాయ్. ఏం లాభం, ఆయనంతా వన్ వే, మంది హైవే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? నా కోసం కాదండి, అదే గుడ్ లుకింగ్, ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం. ఇదేంటి ఏమైనా వదంతా వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకునేటట్టున్నాడు. మీరా? సారీ సార్, మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను. తెలియకేం కాదు, తెలిసే కూర్చున్నావు. మీరేమన్నా నా మొగుడా మీ ఒళ్ళో కూర్చోడానికి? ఏయ్, నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఛీ, అయినా నిన్ననేం లాభం, నీలాంటి ఆడాళ్ళందరూ ఇంతే. హలో సార్, ఏంటి మా ఆడల గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? నా గురించి మీకు కొంచెం కూడా తెలీదు, కానీ మీ గురించి నాకు చాలా తెలుసు. ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు నీకు? పగలేమో మేమంటే అసహ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు, రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం, పాటలు పాడడం, సిగ్నల్స్ ఇవ్వడం, ఎవరికి తెలియదు మీ బాగోతం. ఏయ్, అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లని కూడా చూడండి. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తా? ఏం చేస్తారు? ఆపండి. ఏంటి? చూడండి, చెప్పండి. పొరపాటున ఒళ్ళో కూర్చున్నందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? నువ్వా నేనా? అయినా నువ్వు కావాలని కూర్చున్నావు. చూసారా, పొరపాటుగా కూర్చున్నాను. నువ్వు కావాలని కూర్చున్నావు. పొరపాటుగా కూర్చున్నాను. నువ్వు కావాలని చేస్తున్నావు. ఏంటి? వాతావరణం వేడెక్కుతుంది, పైగా చుట్టూ లేడీస్. లేడీస్ తో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమనండి. నీ దగ్గర వీడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. నీ బొందా వీడి పాడా. బావా అది కాదు బావా. బావా సారీ సిస్టర్, ఆయనకు కొంచెం చేదస్తం ఎక్కువ. చూసారుగా, పొరపాటు నోళ్ళు కూర్చుంటే ఎంత గందరగోళం చేశాడో. పొరపాటునేం కాదు, కావాలనే కూర్చున్నా. కావాలని కూర్చున్నారా? దీనికి కారణం? లోకంలో అందరు మగాళ్ళు తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అవును, కానీ ఎస్పీ తనకు తానే పవిత్రంగా ఉండాలనుకుంటాడు. అందుకే అతనే కావాలని కోరుకుంటున్నాను. ఐ సీ, ప్రొసీడ్. నేను ఎస్పీకి రిలేటివ్ ని, లవర్స్ కి గాడ్ ఫాదర్ ని. మీ లైన్ క్లియర్ అవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని మాటిస్తున్నాను. ఇట్ ఆల్వేస్ యువర్ ఫెయిత్ఫుల్లీ బ్రదర్ శ్రీ కుమార్. భామ. బై. మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు. నాకు సిగ్గేస్తుంది బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్నైనప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి, అమ్మాయిని ఏం చేసావురా? అది ఏదన్నా అయ్యి బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నానంతే.
మీనాక్షమ్మా రండనే గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని నీతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళ తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు ఏంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులేమ్మా, వాడు అడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానే గారు? అవుతుందా? ఆ. ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఉమ్, ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో. ఉమ్, ఆ? ఉమ్. ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఉమ్. ఇది టీవీ కెమెరా. ఆ. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? తెలుసు. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. డాడీ గుత్తంకాయ కూర రెడీ అయిందా? త్వరగా రండి డాడీ, ఆకలేస్తుంది. రెడీ. సార్ ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా ఏం తీసుకొచ్చావేంట్రా? సార్ పైన దేవుడున్నాడు, కింద నేనున్నాను, నీకేమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు, వెనక నేను వస్తాను సార్. పద సార్. ప్రిన్సిపాల్ బతుకున్నగా ప్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెనకాలంటా? అలాగే సార్. డియర్ స్టూడెంట్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. ఆడిటోరియంలో బాంబు పెట్టారు, పరిగెత్తండి. బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి. బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్. తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం. అది కాదు సార్, బాంబు సార్. తెలుసయ్యా, పేలిందా? పేలేదు సార్. సార్ పేలుతుంది సార్. పడుకోండి, పడుకోండి, జస్ట్ లై డౌన్, పడుకోండి. 8, 6, 5, 4, 3, 2, 1.